హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి. మామూలుగా సర్వపిండి అంటేనే చాలా బాగుంటుంది. అందులో సొరకాయతో సర్వపిండి చేస్తే చాలా కమ్మగా ఇలా నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది. దీనిని మన అమ్మమ్మల కాలం నుండే హెల్తీగా తక్కువ ఆయిల్తో చాలా ఈజీగా చేసేవాళ్ళు. ఈ సొరకాయ సర్వపిండిని బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ తినవచ్చు. దీనికోసం ముందుగా నేను ఒక సగం సొరకాయని తీసుకొని దానిని శుభ్రంగా కడిగి పొట్టు తీసుకోవాలి. దీనిని ఇలా క్యారెట్ తురిమినట్టు సన్నగా తురుముకోవాలి. ఈ తురుములో గింజలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 6 పచ్చిమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఈ సర్వపిండిని మొత్తం పచ్చిమిర్చితోటే చేస్తున్నాను, ఎండుకారం వాడట్లేదు. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనం సొరకాయ తురుమును వేసుకోవాలి. దీనిలో మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. సొరకాయ సర్వపిండిలో పచ్చిమిర్చి కారం అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల పచ్చిశనగపప్పుని 2 గంటల ముందు నానబెట్టి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పల్లీలను పచ్చివాటిని పొట్టు తీసేసి వేసుకోవాలి. పల్లీలు వేయించి సర్వపిండిలో వేస్తే అవి రాలిపోతాయి. పచ్చి పల్లీలు అయితేనే ఆయిల్లో మంచిగా ఆవిరికి ఉడికి తినేటప్పుడు భలే బాగుంటాయి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లికాడల్ని వేసుకోవాలి. ఉల్లికాడల్ని వేసి సర్వపిండి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఉల్లికాడలు అవైలబుల్గా లేకపోతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒకసారి ఇలా చేతితో బాగా కలపాలి. దీనిలో అస్సలు వాటర్ వేయకూడదు. సొరకాయలోని నీరే పిండి అంతటికి కరెక్ట్గా సరిపోతుంది. సొరకాయ తురుము అనేది ఎక్కువగా ఉండాలి, పిండి అనేది ఎప్పుడు తక్కువగా ఉండాలి. అప్పుడే సొరకాయ సర్వపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సొరకాయ తురుముకి సరిపడా బియ్యపిండిని వేసి కలపాలి. నాకు ఇక్కడ 1 గ్లాసు బియ్యపిండి పట్టింది. దీనిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి అనేది సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండిని ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వపిండి పెట్టడానికి ఇలా సపరేట్ గిన్నెలు ఉంటాయి. దీనిలో ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇలా గిన్నెంతా స్ప్రెడ్ చేసుకోవాలి. గిన్నెకి ఆయిల్ రాయకుండా పిండి ఒత్తుకుంటే సర్వపిండి అనేది గిన్నెకి అతుక్కుపోతుంది. ఇలా పిండి ముద్దని చేతి వేళ్ళతో నొక్కుకుంటూ సన్నగా ఒత్తుకోవాలి. మీకు ఈ పిండి అనేది చేతులకు అంటుకుంటే వేళ్లకు నీళ్లతో తడి చేసుకుంటూ ఒత్తుకోవాలి. సర్వపిండి ఎప్పుడు గిన్నె మధ్యలో కొంచెం మందంగా ఒత్తుకొని అంచుల వెంబడి పల్చగా ఒత్తుకోవాలి. అప్పుడే మధ్యలో మాడకుండా ఉంటుంది. ఇలా గిన్నె మొత్తం పిండిని స్ప్రెడ్ చేసుకొని ఇలా మధ్య మధ్యలో రంధ్రాలు చేసుకోవాలి. ఈ రంధ్రాల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా రంధ్రాలు చేసి ఆయిల్ వేయడం వల్ల పిండి అంతా ఆయిల్ స్ప్రెడ్ అయి సర్వపిండి అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అక్కడక్కడ ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి గిన్నెని ఇలా పట్కారతో పట్టుకొని అంచుల వెంట కాల్చుకుంటూ గిన్నెని తిప్పుకోవాలి. ఇలా చేస్తే సర్వపిండి అంతా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా కాల్చుకున్న సర్వపిండి గిన్నెను 2 నిమిషాలు పక్కన పెట్టి ఇలా ఏదైనా స్పూన్తో కానీ చాకుతో కానీ తీస్తే ఈజీగా వస్తుంది. దీనిని రెండవ వైపు కాల్చుకొని అవసరం లేదు. మనం మూత పెట్టి ఉడికించాం కదా, ఆ ఆవిరికే సర్వపిండి లోపలి వరకు కుక్ అవుతుంది. చూడండి, కింద క్రిస్పీగా పైన సాఫ్ట్గా ఉంటుంది. కొందరికి సర్వపిండి సన్నగా ఉంటే ఇష్టం, కొందరికి లావుగా ఉంటే ఇష్టం. వారి కోసం ఇలా పిండిని ఎక్కువగా తీసుకొని కొంచెం మందంగా ఒత్తుకుంటే మెత్తగా ఉండే సర్వపిండి తయారవుతుంది. దీనిని కూడా 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బయట సర్వపిండిని హై ఫ్లేమ్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదా, అలా కాకుండా ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికిస్తేనే సర్వపిండి అద్భుతంగా ఉంటుంది. చూడండి, సర్వపిండి ఎంత చక్కగా కాలిందో, కింద క్రిస్పీగా పైన సాఫ్ట్గా భలే బాగుంటుంది. ఇలా తుంచితే చూడండి సొరకాయ తురుము ఎంత చక్కగా వేగిందో. ఇలా సొరకాయ ఎక్కువగా పిండి తక్కువగా తీసుకొని సర్వపిండిని చేస్తే హెల్తీగా తినేయొచ్చు. మీకు ఈ సొరకాయ సర్వపిండి నచ్చిందా? అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.